వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు చేసిన రెసిపీలు ఏంటో చూసేయండి. ముందుగా దోశలు చేసాము. ఎలా చేసేసామంటే నైట్ బాగా బియ్యము మినపగుళ్ళు నానబెట్టుకొని పిండి పట్టుకున్నాం. పొద్దుగాల దోశలు వేస్తున్నాం. స్టవ్ మీద పెంక పెట్టుకొని అది హీట్ ఎక్కినాక తర్వాతకి దోశలు పోస్తున్నామండి. దోశలు లోతు గంట తీసుకొని ఇట్లా అంటే గుండ్రంగా వస్తాయండి. ఇంకా అట్లా చేసిన తర్వాతకి నూనె ఇట్లా చుట్టూ పోసుకురావాలి. ఎందుకంటే రావడానికి నూనె పోసిన తర్వాతకి వాటిని తీయాలి. తీసిన తర్వాతకి మళ్ళీ పిండి అంటుకోకుండా ఆనియన్తో నల్లగా ఉన్నది కూడా అది ఉల్లిగడ్డకి అంటుకుంటుంది కాబట్టి తీసి అట్లా పూయాలి, రుద్దాలంటే మళ్ళీ ఇంకో నెక్స్ట్ అంటే రెండో దోశ పోసుకోవచ్చు. అట్లా చేసుకోవాలన్నట్టు. కాలాక రెండు వైపులా అటు ఇటు కాల్చుకోవాలన్నట్టు. తర్వాతకి దోశలు చేసినామండి. దోశల తర్వాతకి నెక్స్ట్ బోండాల కోసం స్టవ్ పెట్టి అలా ఆయిల్ నూనె పోసి వీడియో ఎక్కినాక బోండాలు వేయడానికి ప్రాసెస్. నైటే అది మనం చేయాలంటే నైటే మనం మంచిగా మైదా పిండిను రవ్వ ఉప్పు కలిపి నైట్ కలిపి మంచి నీళ్ళు ఇట్లా పోసి మంచిగా కలిపి నైట్ ఉంచాలి. పొద్దుగాలగా పెరుగు కూడా వేసుకోవాలి. ఇంకా పెరుగు కూడా వేసుకుంటే మంచి పుల్లగా పొద్దుగాల మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. చేసుకున్నాక అవి అయిపోయినాక తర్వాతకి ఇంకేం చేసినామంటే అన్నం పులిహోర కోసం తాలింపు పెట్టాము. నూనె వేడెక్కినాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసినామండి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు పల్లీలు తాలింపు గింజలు జీలకర్ర అన్నీ వేసి అట్లా తిప్పుతున్నాం మాడకుండా. అవి మంచిగా ఫ్రై కావాలని కొంచెం ఉప్పు గిట్లా వేసామండి. ఉప్పు గిట్లా వేసి అన్నంలో నిమ్మరసం పిండి అందులో నిమ్మరసం ఇట్లా కలిపామండి. కలిపిన తర్వాతకి అది అయిపోయాక ఇక ఒక ప్లేట్లో పెట్టుకొని అందరం కలిసి తిన్నామండి. ఈరోజు చేసిన టిఫిన్స్ ఇవాళ. ఇక నెక్స్ట్ మళ్ళా మధ్యాహ్నం కోసం మిల్ మేకర్ కర్రీ ఉందండి. మిల్ మేకర్ కర్రీ ఎలా ఉండాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అది వేడెక్కినాక తర్వాతకి తగినంత నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకొని ఆ నూనె వేడెక్కినాక పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాతకి మంచిగా అవి వేగిన తర్వాతకి ఉల్లిగడ్డ ముక్కలు ఇట్లా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు ఇట్లా వేసుకొని అవి గోధుమ రంగు కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి మంచి అంటే చిన్న మంట మీద పెట్టాలన్నట్టు. చిన్న మంట మీద పెట్టి అవి మగ్గేంతసేపు చిన్న మంట మీద మగ్గనించి మంచిగా మాడనేయకుండా చూసుకోవాలన్నట్టు. చూసిన తర్వాతకి కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలన్నట్టు. కొత్తిమీర ఇట్లా మంచిగా తిప్పుకోవాలి. ఎందుకంటే మాడనీయకుండా కొత్తిమీర వేసుకొని అది కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక మన అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా తగినంత వేసుకోవాలి. వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనియాలి. అది కూడా మగ్గనిచ్చి మంచిగా మగ్గిన తర్వాతకి వీడియో క్లారిటీ లేదు ఏమనుకోకండి ప్లీజ్. ఇంకా అదంతా మగ్గిన పచ్చి వాసన పోయినాక మంచిగా కొద్దిగా అట్లా అంటే మాడనీయకుండా తిప్పుతూనే ఉండాలి కొద్దిగా. ఇక తర్వాతకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అల్లం పేస్ట్ మగ్గినాక పసుపు వేసుకోవాలన్నట్టు. ఇక పసుపు వేస్తాను చూడండి. అంటే ఎవరికి అంటే కర్రీ బట్టి ఎంత కూర వండుతానో దాన్ని బట్టి వేసుకోవాలన్నట్టు. ఇక నాకు సరిపడంత నేను వేసుకున్నాను అన్నట్టు. మీకు సరిపడంత మీరు ఎంత కూర వండుతారో దాన్ని బట్టి మీరు పసుపు ఇట్లా అన్నీ వేసుకోవచ్చు అందాదా. ఇంకా నేను అందాదా నాకు సరిపడంత పసుపు ఇట్లా అన్నీ వేసామండి. తర్వాతకి పసుపు వేసిన తర్వాతకి ఒక మిల్ మేకర్ అంటే నీళ్ళల్లో వేడి చేసి వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసి వడకట్టినండి. వడకట్టి పక్కకు పెట్టి నీళ్ళు అన్నీ పోయినాక ఇట్లా పిండి మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసా. మిల్ మేకర్ మంచిగా వేడి వాటర్ ఉడకబెట్టవచ్చు. లేకపోతే వేడి నీళ్ళలో వేసి నీళ్ళు అన్నీ పోయినాక మంచి నీళ్ళు పోయినాక ఇందులో వేయాలన్నట్టు.
ఇంకా అన్నీ మంచిగా ఇట్లా పిండి వేసిన, ఎందుకంటే నీళ్ళు అవుతుంది కాబట్టి ఇట్లా పిండి వేసిండండి. బాగా మరీ గట్టిగా పిండొద్దు, మామూలుగా అనాలన్నట్టు. మిల్ మేకర్ గట్టిగా పిండకుండా కొద్దిగా ఇట్లా అని మామూలుగాని వేసుకోవాలి. వేసుకొని మొత్తం వేసినండి. ఇంకేసి వాటి కొద్దిగా తిప్పాలన్నట్టు, ఎందుకంటే మొత్తం కింద వైపుని మొత్తం మిక్స్ కావాలి కాబట్టి కలుపుకోవాలన్నట్టు. కలుపుకున్న తర్వాతకి ఇక దాని మీద రిపాకు పెట్టుకోవాలన్నట్టు. ఇక వాటిని మగ్గనిచ్చినాక మంచిగా కొంచెం మగ్గినాక రిపాకు పెట్టుకొని మళ్ళీ తీసి అవి మగ్గిన తర్వాత కొద్దిగా టమాటాలు వేసుకోవాలి. కట్ చేసి మంచిగా కట్ చేసి టమాటాలు ఇట్లా వేసుకొని వాటిని మళ్ళీ కలపాలన్నట్టు. కలిపి గంటతో తిప్పినాక తర్వాత మళ్ళీ రిపాకు పెట్టుకోవాలి, ఎందుకంటే మగ్గినేలేవో చూసి అడుగంటుకోకుండా అట్లా తిప్పుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంతమంది ఫస్ట్ వేస్తారు, ఎందుకంటే కొద్దిగా తొందర ఉడుకుతాయని. కొంతమంది ఉప్పు ముందు వేసుకుంటే తొందరగా ఉడుకుతుందని వేస్తారు. ఇంకా ఇష్టం. కొంతమంది దింపే ముందు వేస్తారు, నేను ఇంకా మధ్యలో వేసిన టమాటాలు ఉడకడానికి. తర్వాతకి ఉప్పు వేసిన తర్వాత ఇంకా మగ్గిన లేదో చూసి మసాలా గిట్లా కొత్తిమీర గిట్లా మసాలా కొత్తిమీర వేసినండి. వేసిన తర్వాతకి ఇంకా మసాలా వేస్తున్నా. కొద్దిగా ఉడికిందో లేదో చూసినాక మసాలా వేసి కొద్దిసేపు ఉంచిన అన్నట్టు. మసాలా మంచిగా ధనియాల పొడి మసాలా ఇట్లా వేసుకోవచ్చు. మళ్ళీ దింపే ముందు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కొత్తిమీర కూడా వేసిన. అసలు ఈరోజు అయితే ఎంత బాగుందో అసలు మిల్ మేకర్ కూర అసలు బాగుంది. చికెన్ కూర కూడా పనికిరాదు, అంత బాగుంది. అందరూ బాగుందని అంటే మస్తు అనిపించింది. మీరు కూడా చేయాలంటే ఈ ప్రాసెస్ చూసి చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి. మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇగో అన్నం కర్రీ వండి తింటాను. అందరం కర్రీ ఎలా ఉందంటే సూపర్ ఉందని అంటారు. ఇగో అన్నం బియ్యం కడిగి పెట్టినాను.